ఇక వార్త వివరాల్లోకి వెళ్తే అమలాపురం రమా థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దగ్గుపాటి ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్2 సినిమాపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయన ఇంటిని చుట్టుముట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. తన టీడీపీలో ఒక్క వ్యక్తి మాత్రమేనని, కానీ నందమూరి కుటుంబం పార్టీకి నిజమైన వారసులోని జ్ఞాపకం ఉంచుకోవాలని ఫ్యాన్స్ మండిపడ్డారు. కార్యక్రమంలో దేశవ్యాప్తంగా గానీ రాష్ట్ర వ్యాప్తంగా గానీ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మా జూనియర్ ఎన్టీఆర్ గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో ఉంటూ తన పార్టీకి విధేయుడిగానే పనిచేస్తానన్నాడు. మేము కూడా కార్యకర్తలుగా ఆయన వెంటనే మేము పనిచేస్తూ ఉన్నాం. పార్టీ కష్టకాలంలో కూడా నందమూరి అభిమానులు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు కానీ పార్టీ కష్టకాలంలో కూడా పార్టీకి ఎప్పుడు కూడా మేము వెన్నుదన్నుగా ఉండి పార్టీ నగ్గించుకోవడం మేము చాలా కృషి చేసాం. పార్టీ నగ్గిందన్న ఆనందంలో మేము ఉన్నాం. ఈ టైంలో దగ్గుపాటి ప్రసాద్ గారు వార్2 సినిమాని నిలిపివేసి వార్2 జూనియర్ ఎన్టీఆర్ గారి మీద వాళ్ళ అమ్మగారు శాలిని మీద చేసిన వ్యాఖ్యల్ని వెనుక తిరిగి తీసుకోకపోతే అనంతపురం ఊరి మీద మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ నందమూరి అభిమానులు అందరూ కూడా ఇంటిని చుట్టమెట్టి రాష్ట్ర కన్వీనర్ ఆదేశాల మేరకు మేము అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మేము అందరూ కూడా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇట్లు చేయి నందమూరి సేవా సంస్థ మా ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఆ ఉనికిలో నువ్వు తట్టుకోలేవు. పార్టీకి మన చంద్రబాబు నాయుడికి నేషనల్ లీడర్ అయిన ఒక పార్టీకి డ్యామేజ్ చేయకుండా మాట్లాడాలని కుటుంబ సభ్యులు ఎన్నో ఉంటాయి. కుటుంబ సభ్యులు నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటేగా భావించి నందమూరి సేవా సమితి కానీ నందమూరి అభిమానులు కానీ ఆ కుటుంబానికి ఎప్పుడు అండదండలుగా ఉంటాం. ఆ కుటుంబానికి చిన్న హాని జరిగినా అభిమానులందరూ స్పందించి మిమ్మల్ని ఏం చేయాలో అది మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టేట్టుగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.